ఫ్రెండ్స్ ఈరోజైతే మీకోసం ఒక కొత్త ఎడిటింగ్ చేశాను నేను. ఏంటంటే అది ట్రెండింగ్ ఉంది సాంగ్, దాని మీద బట్టి చేశాను. నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకసారి మీ ఫోటోస్ డెఫినెట్‌గా ఏయండి. ఒకసారి మీరు డెమో వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తది. వగల మారినావా హొయలు మీరి తడుకు చూపినావా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా. డెమో వీడియో చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డెమో వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి నాకు సారీ. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఫుల్ XML ఫైల్ ఇస్తాను కదా, నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా అయితే ప్రతి వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. ఒక వీడియోలో చెప్తాను, ఒక వీడియోలో చెప్పట్లేదు ఏమన్నా. కొంచెం మీకు తెలుసు అనుకుంటున్నాను, నేను అన్నీ పెట్టేస్తాను మీకోసం. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఇది మ్యూట్లో మీకు ఎక్కువ పెడుతున్నాను అనిపిస్తుంది, నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీకు టైం ఉంటే ఇలా వెళ్ళి అలా చూసేసేయండి. మీ ఫోటోస్ డెఫినెట్గా ట్రై చేశాను, మంచిగా వచ్చింది వీడియో, చాలా బాగుంటుంది, చేసుకోండి. ప్రాజెక్ట్ XML ఫైల్ అయితే మీకు ఇంపోర్ట్ చేసుకుంటే తెలుసు అనుకుంటున్నాను. అలా సాంగ్ డిలీట్ అయితే సాంగ్ యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకున్నాక జస్ట్ ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఇక్కడ ఇది ఏం చేశారంటే మీకు ఇది మొత్తం బ్లర్ వస్తుంది. ఇది ఏం చేశారంటే ఒక ఫోటో యాడ్ చేసుకొని చెప్తాను. ఒక ఫోటో యాడ్ చేస్తాను, నేను యాడ్ చేసినా కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీని ఎఫెక్ట్ పైనుంచి కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలా కీ ఫ్రేమ్ యూజ్ చేశాను నేను. పైనుంచి కాపీ చేసుకొని ఏం చేస్తారంటే మీరు ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇట్లా క్లిక్ చేసుకున్నాను అనుకో, పేస్ట్ టు స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి, అయిపోతుంది. వచ్చిందా ఫ్రెండ్స్? అంతే. అట్లా ఒక ఫోటో అట్లా. ఇప్పుడు ఇలాగ ఫొటోస్ లేవు కదా, నేను ఒకటి చూపిస్తాను, ఇది చూపిస్తాను. సేమ్ ఇది కూడా అంతే, అట్లనే పేస్ట్ చేసేయండి. వచ్చిందా ఫ్రెండ్స్? అంతే, అంతకుమించి ఏం లేదు వీడియోలో. డెఫినెట్గా అంతా మీకు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి మీకు టైం, ఎందుకంటే నేను 2 days చూపించాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతే, అంతకుమించి ఏం లేదు వీడియోలో. మీకు నచ్చిన క్వాలిటీలు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.